82 ఇయర్స్ ఓల్డ్ మదరు కూతురుతో కలిసి అమెరికా వెళ్తుంటే సింగపూర్ ఎయిర్పోర్ట్‌లో ఎంట్రీ డినై చేశారు. రీజన్ చెప్పలేదు. ఏం లేదు. మీ ఎంట్రీ డినై అయిందని మీరు అమెరికా వెళ్ళడానికి లేదని. ఆ టైంలో ఒక కూతురు ఏం చేయాలి? ఆమె వయసు వచ్చేసి 82 సంవత్సరాలు. తల్లిని వెనక్కి పంపించేసి ఈ అమ్మాయి అమెరికా వెళ్ళాలా? లేదు ఆమెతోటి మళ్ళీ ఇండియా వెళ్ళిన తర్వాత అసలేంటి పరిస్థితి అమెరికా తీసుకెళ్ళడానికి కుదరక ఎవరు చూసుకోవడానికి లేని పరిస్థితులలో ఇలాంటి సిచ్యువేషన్‌లో ఏం డెసిషన్ తీసుకోవాలి? ఇదొక యాక్చువల్లీ లెసన్స్ లెర్న్డ్ ఫర్ అదర్ పేరెంట్స్. ఎందుకంటే ఎవరైనా సరే 10 సంవత్సరాల వీసా ఉంది, మాకు 10 సంవత్సరాల వీసా ఉంది అని అనుకుంటున్నారు కదా! 10 సంవత్సరాలు ఉన్నా, ఎన్ని సంవత్సరాలు ఉన్నా, ఫస్ట్ టైమ్ వీసా అయినా, సెకండ్ టైమ్ వీసా అయినా, వీసా రివోక్ అయిన విషయం చాలామందికి తెలియక ఎయిర్పోర్ట్‌లో ఇది పేరెంట్స్ అనే కాదు చాలా మందికి జరుగుతుంది. స్టూడెంట్స్ హెచ్-1బీ వీసాలు ఎవరెవరో ఎళ్లి రిటర్న్ వచ్చేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు. సో, అసలు ఏం జరిగింది ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్‌లో? దాంతో పాటు ఇంకొక గుజరాత్‌కి చెందినటువంటి కపుల్ వాళ్ళని కూడా ఇమ్మిగ్రేషన్ అయిపోయిన తర్వాత పెట్టె కలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళని డిపోర్ట్ చేశారు. ఇది చాలా వరస్ట్ కేస్ అనమాట. ఎందుకంటే ఇమ్మిగ్రేషన్ స్మూత్‌గా అయిపోయింది. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఓవర్ స్టే లేవు, ఏం లేవు. మరి పెట్టె కలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళని ఎందుకు వెనక్కి పంపించారు? ఇవి 2 కూడా వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ పేరెంట్స్‌కి. మీరు కూడా అందరూ చూడండి. చూసి మీ పేరెంట్స్‌కి సంబంధించిన వీసాలు అవి అన్నీ చెక్ చేయండి. ఓకే. ఇక టాపిక్‌లోకి వెళ్ళే ముందు లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నేను వేరే ఛానల్ ఒకటి స్టార్ట్ చేశానండి. ఎందుకంటే ఈ ఇమ్మిగ్రేషన్ టాపిక్స్ తప్ప దీంట్లో వేరే ఏది పెట్టినా ఎవరు చూడట్లేదు. అందుకని ఏంటంటే జనరల్ టాపిక్స్ కోసం అని చెప్పేసి నేను ఒక వేరే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. దాని లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను నేను. సో అది యోగి వ్యూ పాయింట్ అనేసి. సో ప్లీజ్ దయచేసి ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే అందులో కూడా అవేర్నెస్ వీడియోలే. నేనేం చెత్త పనికొచ్చే వీడియోలు అయితే ఏం చేయను. అందులో కూడా అవేర్నెస్ వీడియోలో చేస్తున్నా. సో డిఫరెంట్ టాపిక్స్ కాబట్టి ప్లీజ్ మీరు లింక్ ఓపెన్ చేసుకొని చెక్ చేయండి. దాంట్లో మీకు నచ్చిన టాపిక్స్ ఏమైనా ఉంటే మాత్రం ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే ఏంటంటే ఈ పర్టికులర్ దాంట్లో ఇన్సిడెంట్ నెంబర్ 1, 82 ఇయర్స్ మదరు కూతురు కలిసి ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే బెంగళూరు నుంచి సియాటల్ వెళ్తున్నారు అనమాట. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ లింక్ నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తాను. ఎందుకంటే ఆయన అల్లుడు ఎవరైతే ఉన్నారో ఆయన నెట్లో షేర్ చేసుకున్నారు. తర్వాత ఆల్రెడీ డిస్కషన్ వైరల్ అయింది. అంటే అవేర్నెస్ కోసము ఆయన అల్లుడు కూడా షేర్ చేసుకున్నట్టున్నారు. ఈ పర్టికులర్ ఏం జరిగింది ఏంటి అనేది మీకు ఎవరికి ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండటం కోసం షేర్ చేస్తున్నాను కూడా చెప్పారు. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ అవేర్నెస్ కోసం బెటర్ మీరు కూడా అన్ని చెక్ చేసుకుంటూ ఉండండి. సో ఏమైంది అంటే వాళ్ళు బెంగళూరు నుంచి బయలుదేరారు, సింగపూర్ వరకు వెళ్ళారు. సింగపూర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడ్మిట్ చేయలేదు. ఎందుకు అడ్మిట్ చేయట్లేదు యూఎస్కి అంటే, అడ్మిట్ ఇన్ ద సెన్స్ యూఎస్లో ల్యాండ్ అయిన తర్వాత కాదు, కానీ ట్రావెల్ చేయడానికి అడ్మిట్ చేయట్లేదు అనమాట. సో ఎందుకు ఎంట్రీ డినై చేశారు అంటే రీజన్ లేదు. అక్కడ ఉన్న వాళ్ళు మాకు తెలియదండి, మీకు వీసా లేదు అంటే, వీసా ఎందుకు లేదు ఏంటి, వాళ్ళకి అక్కడున్న సిచ్యువేషన్లో వీసా ఎందుకు లేదు ఏంటి అనేది తెలియదు. ఒక్కొక్కసారి ఎయిర్పోర్ట్లో లోపలికి వెళ్ళిన తర్వాత కమ్యూనికేషన్ కూడా ఉండకపోవచ్చు. ఒకవేళ వీసా కానీ రివోక్ అయినా కానీ మీకు ఆ విషయం తెలిసినా కానీ అప్పటికప్పుడైతే దాన్ని మనం సరిదిద్దుకోలేము. సో మీరు వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. సిచ్యువేషన్ ఎంత టఫ్ అంటే అక్కడ కూతురు మదరు కలిసి ట్రావెల్ చేస్తున్నారు. మదర్ వయసు 82 ఇయర్స్. సో ఏం చేయాలి? ఆమె మదర్ని వదిలేసి ఆమె అమెరికా వెళ్ళిపోవాలా? మదర్ని వేరే ఫ్లైట్ ఎక్కించి అంత ఏజ్ ఉన్న మదర్ని ఎవరు చూస్తారు చెప్పండి? ఒకవేళ అంటే ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కదా. ఒక్కొక్కసారి చూసే వాళ్ళు ఎవరు లేక చాలామంది తీసుకెళ్తూ ఉంటారు. చాలామంది యూఎస్ పాస్పోర్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ పిల్లలు ఏంటంటే పేరెంట్స్కి గ్రీన్ కార్డ్ అప్లై చేస్తారు. ఎందుకంటే మనం ఎట్లా ఇండియాలో సెటిల్ కాం కదా, పేరెంట్స్ మనతోనే ఉంటారని చెప్పేసి వాళ్ళు అలా వస్తూ ఉన్నారన్నమాట. సో ఈ ఆంటీకి వచ్చేసి 10 ఇయర్స్ వీసా ఉంది. ఇంతకుముందు 3-4 టైమ్స్ అమెరికా వెళ్ళారు. ఆ పర్టికులర్ టైంలో వాళ్ళకి తెలియలేదు. తర్వాత విషయం తెలిసింది ఏంటంటే జస్ట్ 2 డేస్ ఓవర్ స్టే. ఫిబ్రవరి 22కి వచ్చారంట. మళ్ళీ వెళ్ళినప్పుడు ఆగస్టు 24కో 23కో సంథింగ్ దాంట్లో చూడండి, కింద స్క్రీన్ షాట్ పెడతాను నేను. ఒక్క 2 డేస్ ఓవర్ స్టే అనమాట. జస్ట్ ఆ 2 డేస్ ఓవర్ స్టే వలన వీసా రివోక్ అయింది. ఇక్కడ ఇంకొక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే వీసా రివోక్ అయిన విషయం వాళ్ళకి తెలియదు. ఎందుకంటే స్టేట్ డిపార్ట్మెంట్ వీసా రివోక్ అయినప్పుడు ఈమెయిల్స్ పంపిస్తారు, లేకపోతే వాళ్ళు ఇంటికి లెటర్లు పంపిస్తారు. ఇప్పుడు ఈ ఆంటీ గారు వీసా రివోక్ అయింది కదా, మరి అది ఏ ఈమెయిల్కి వెళ్ళిందో, ఆమె ఏజ్ 82 ఇయర్స్, ఆమె ఏం ఈమెయిల్స్ మానిటర్ చేసుకుంటారు పాపం చెప్పండి మీరు. ఏ ఈమెయిల్కి వెళ్ళిందో, అది ఎవరికి తెలిసిందో, ఎవరు చూడాలో, స్పామ్లోకి వెళ్ళిందా, లెటర్ వెళ్ళిందా, ఎక్కడికి వెళ్ళింది, వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? సో తెలీదు. పిల్లలు కూడా ప్రతి నిమిషం పోయి అందరు వీసాలు చెక్ చేసుకుంటూ ఉంటారు కదా.
సో మెయిన్ జరిగింది ఏంటంటే 2 డేస్ ఓవర్ స్టే వల్ల వీసా రివోక్ అయింది. సో వీళ్ళ ట్రావెల్ ప్లాన్ అనేది మొత్తం షార్టర్ అయిపోయింది. సో మీరు ఎవరైనా సరే పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ పిల్లలని మీ వీసా చెక్ చేయమనండి. మీరు బయలుదేరటానికి ముందే ప్లాన్ చేసుకున్న దానికి ముందే అందరూ అనుకుంటారు మాకు 10 ఇయర్స్ వీసా ఉంది నో ప్రాబ్లం. సో ఇంకా మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటంటే I-94 డేట్. ఇప్పుడు అమెరికా వాళ్ళు చాలా 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 సీరియస్గా ఉన్నారు. ఐస్ వాళ్ళు ఎయిర్పోర్ట్లో పట్టుకోవడానికి కారణం కూడా ఏంటంటే మీ వ్యాలిడ్ స్టేటస్ ఉన్నా సరే I-94 ఎక్స్పైరీ అయిపోయి అంటే H1 వాళ్ళు కనుక I-94 ఎక్స్పైరీ అయిన తర్వాత వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఎక్స్టెన్షన్ స్టేటస్ కోసం. I-94 ఎక్స్పైరీ అయిపోయిందంటేనే ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో I-94 ఎండ్ డేట్ కన్నా మీరు 1 డే అమెరికాలో ఉన్న అన్లాఫుల్ ప్రెజెన్స్ కింద వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. మన స్టేటస్ ఏంటి అనేది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ 2 డేస్ ఓవర్ స్టే ఎందుకున్నారో ఏదో రీజన్ ఉండొచ్చు. అంతకు ముందు కూడా ఇలా ఒకళ్ళని డిపోర్ట్ చేశారు. ఏంటి అంటే 1 డే ఓవర్ స్టే ఉన్నారంట. 1 డే దేనికి ఓవర్ స్టే ఉన్నారంటే అలా ఫ్లైట్ క్యాన్సిల్ అయిందంట. ఫ్లైట్ క్యాన్సిల్ అయింది మనం ఏం చేస్తాం దానికి, ఎయిర్లైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళది కదా ప్రాబ్లము. ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, వీళ్ళకి ముందే తెలిసిపోయింది, ట్రావెల్ చేయలేకపోయారు. నెక్స్ట్ డే ఫ్లైట్ వేరే ఫ్లైట్ ఇచ్చారు, ఆ ఫ్లైట్కి వీళ్ళు ట్రావెల్ చేశారు. అంటే మరి ఆ ఓవర్ స్టే కిందకు వస్తుందా అది మిస్టేక్ ఎలా ఏంటి ఎవరు ఐడెంటిఫై చేసి ఏం చేయాలనేది తెలియదు. సో ఓవర్ స్టే ఉంది కాబట్టి వాళ్ళని డిపోర్ట్ చేశారట. సో మీరు ఖచ్చితంగా ఓవర్ స్టేలు ఉన్న వాళ్ళు ఎవరున్నా సరే మీ వీసాలు ఫస్ట్ వెళ్ళే ముందు చెక్ చేసుకోండి. ఓవర్ స్టే కోవిడ్ అప్పుడు చాలామంది చేశారు. ఎందుకంటే పేరెంట్స్ అమెరికా వెళ్ళారు కదా, వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్కసారి వెనక్కి వెళ్ళలేక ఓవర్ స్టే చేశారు. వీళ్ళు మానవత్వం అనేది పక్కన పెట్టేసేసి ఓవర్ స్టే, నువ్వు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఓవర్ స్టేనా ఇంకోటి ఓవర్ స్టేనా ఏ ఓవర్ స్టే ఉంది అనేది ఓవర్ స్టే ఉన్న వాళ్ళ వీసాలు రివోక్ చేస్తున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. కాబట్టి పేరెంట్స్ కంపల్సరీ మీరు బయలుదేరే ముందు మీ వీసా చెక్ చేసుకోండి. మీకు చెక్ చేసుకోవడం రాకపోతే మీ పిల్లలని అడిగి చెక్ చేయండి. ఓకే, ఇది ఒక ఇన్సిడెంట్ అనమాట. నెక్స్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే వీళ్ళు గుజరాత్ నుంచి వస్తున్నటువంటి ఫ్యామిలీ. వీళ్ళు రెగ్యులర్గా ఇంతకుముందు ఇప్పటికి 3 సార్లు వచ్చారు అమెరికా, ఇది 4వ సారి. ఎప్పుడు ఏం ప్రాబ్లం కాలేదు, అయిపోయింది. ఇమిగ్రేషన్ పర్ఫెక్ట్గా అయిపోయింది, ఎందుకంటే వాళ్ళకి ఏమి ఇష్యూస్ లేవు, ఓవర్ స్టే లేవు, ఏం లేవు, అంతా అయిపోయింది. వెళ్ళారు, లగేజ్ పికప్ చేసుకొని వెళ్తూ ఉన్నప్పుడు కస్టమ్స్ ఆఫీసర్స్ జనరల్గా ఆపుతూ ఉంటారు కదా, ఏదైనా ఉంటే మీరు డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయకపోతే వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే వాళ్ళు స్కానింగ్లో పెడుతూ ఉంటారు. జనరల్గా మన ఇండియాలో అయితేనేమో ఇంటూలు కొడతారు. ఏంటి అంటే వాళ్ళకి ముందే స్కానింగ్లోంచి బయటకు వస్తుంది. ఫారెన్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే అబ్రాడ్లో ఇంటూలు కొట్టరు. వాళ్ళకి అనుమానం ఉంది అన్నప్పుడు, అంటే వాళ్ళు కూడా వెల్ ట్రైన్డ్ కస్టమ్స్ ఆఫీసర్స్ ఉంటారు అక్కడ. వాళ్ళు ఏంటంటే సడన్గా ర్యాండమ్గా ఎవరిదో ఒక పర్సన్ని తీసి ఆ పెట్టి ఇక్కడ పెట్టు అంటుంటారు అనమాట. అలాగా వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే చెక్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఎవరైనా ఏదైనా ఇండికేషన్ ఇస్తే చెక్ చేస్తూ ఉంటారు. సో అలాగా వీళ్ళ పెట్టి చెక్ చేశారనమాట. అక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటి అంటే ఆ పెట్టె నిండా సామాన్లు ఉన్నాయి. అంటే ఒక స్టీల్ సామాన్ షాప్ ఉంది ఆ పెట్టెలో. ఏంటి ఇన్ని సామాన్లు ఉన్నాయి అంటే మేము గిఫ్ట్లు ఇవ్వడానికి తీసుకెళ్తున్నాం అన్నారు. సో అక్కడ జరిగిన చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ ఉంటారు అంటే వైఫ్ ఒక ఆన్సర్ చెప్పిందట, హస్బెండ్ ఒక ఆన్సర్ చెప్పిందట. సో ఇక్కడ కొంచెం మ్యాటర్ ఆఫ్ కన్ఫ్యూజన్ అయిపోయింది. వాళ్ళు హోటల్లో ఉంటున్నామని చెప్పి హస్బెండ్ చెప్పాడట, ఆమె ఇంకేదో చెప్పిందట. సో దాంతో వాళ్ళకి కొంత డౌట్ వచ్చింది. ఏంటి అంటే ఇంతకుముందే వచ్చారు వాళ్ళు, ఎప్పుడు ప్రాబ్లం రాలా, మీరు ఏమన్నా బిజినెస్ చేయడానికి వెళ్తున్నారా అని వాళ్ళు అనుకున్నారు. బిజినెస్ చేయడానికి, ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వడానికి అయితే ఇన్ని గిన్నెలు ఎందుకు, వాల్మార్ట్కి వెళ్తే దొరుకుతాయి, కాస్ట్కోకి వెళ్తే దొరుకుతాయి, గిన్నెలు ఎక్కడ దొరకవు అమెరికాలో. ఇప్పుడు ఇండియాలో కన్నా ఎక్కువ దొరుకుతున్నాయి ఫారెన్లలో సామాన్లు, ఇండియాలో కూడా దొరకనివి దొరుకుతున్నాయి అమెరికాలో, యూకేలో, కెనడాల్లో. మరి అలాంటప్పుడు ఇన్ని సామాన్లు తెచ్చుకుంటున్నారంటే వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు ఏదైనా పార్ట్ టైం జాబ్ చేయడానికి వెళ్తున్నారో, లేకపోతే ఏదైనా బిజినెస్ చేయడానికి వెళ్తున్నారో, లేకపోతే గిన్నెలు అమ్మడానికి వెళ్తున్నారో అని అనుకున్నారు అన్నమాట. అన్ని గిన్నెలు ఒకేసారి చూసేటప్పటికి వాళ్ళకి ఒక వింతగా అనిపించింది. సో అందుకని చెప్పేసి వాళ్ళని డిపోర్ట్ చేసి పంపించేశారు. దీంట్లో మీరు తెలుసుకోవాల్సింది కూడా ఏంటంటే మీరు సామాన్లు తీసుకెళ్ళేటప్పుడు పిల్లల కోసము ఏమేమి సామాన్లు, ఇలాంటి సందర్భాలు చాలా జరిగినాయి. మీ సామాన్లు తీసుకెళ్ళే ఈవెన్ H1B వీసా హోల్డర్లని, H4 వీసా హోల్డర్లని, ఇట్లాంటి వాళ్ళని కూడా ఇలాంటి వాటి సిచ్యువేషన్లలో గోల్డ్ డిక్లేర్ చేయాలని కూడా ఒక ఆమెను డిపోర్ట్ చేసి పంపించారు వీసా రివోక్ చేసి ఎయిర్పోర్ట్లో. సో కాబట్టి మీరు తీసుకెళ్లేటువంటివన్నీ లీగల్గా తీసుకెళ్తున్నారా లేదా జాగ్రత్తగా చూసుకోండి. దానికి సంబంధించిన వీడియో నేను ఒకటి 2-3 రకాలు చేశాను గోల్డ్కి సంబంధించింది. ఇప్పటికీ ఆ పాత వీడియో ఆల్మోస్ట్ పెట్టి 1.5 year అవుతుంది. ఇప్పటికీ చూస్తున్నారు ఆ వీడియో. చాలామంది ఇంకా కామెంట్లు పెడుతూ ఉంటారు. సో కామెంట్లు కూడా అంటే ఏంటంటే నేను అన్నీ చెప్పాను, కానీ ఏంటంటే మళ్ళీ పొడి తీసుకెళ్ళచ్చా, పప్పు తీసుకెళ్ళచ్చా అని పెడతారు అనమాట. వీడియో చూస్తే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మళ్ళీ ఆ వీడియో ఒకసారి నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి. ఏం తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్ళకూడదు జాగ్రత్తగా తెలుసుకొని తీసుకెళ్ళండి ప్లీజ్. లేదంటే
తీరా చూడండి కస్టమ్స్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇమిగ్రేషన్ కూడా అయిపోయిన తర్వాత వెనక్కి బయటేమో మీ పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు, ఇక్కడ మీరేమో పప్పో ఉప్పో ఏదో తెచ్చి గిన్నెలో అవో ఇవో తెస్తారు. అక్కడ కస్టమ్స్లో అందరి పేరెంట్స్ పర్ఫెక్ట్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉండరండి. పాపం వాళ్ళకి తెలియదు. పిల్లలు కూడా ఏంటంటే అది తీసుకురామ్మా ఇది తీసుకురామ్మా నాకు వచ్చేటప్పుడు అంటుంటారు కదా. ఇప్పుడు సిచ్యువేషన్స్ చాలా టఫ్గా ఉన్నాయి. ఇదివరకు అంతా ఓకే, పెద్ద చూసి చూడనట్టు వెళ్ళిపోయారు. ఇప్పుడు చూసి చూడనట్టు వెళ్ళిపోయే సిచ్యువేషన్ లేదు. చాలా వరస్ట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ మూమెంట్లో అయినా ఏ సిచ్యువేషన్లో అయినా మిమ్మల్ని వెనక్కి పంపించేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఏ ఐటెం తీసుకెళ్ళినా కానీ డిక్లేర్ చేయండి. ఒకవేళ మీకు ఏదన్నా డౌట్ ఉంది, నాకు ఈ ఐటెం తీసుకెళ్ళొచ్చో తీసుకెళ్ళకూడదు అని అంటే టెన్షన్ లేదు, తీసుకెళ్ళండి. కానీ డిక్లేర్ చేయండి. వాళ్ళు ఇది తీసుకెళ్ళకూడదు అని అన్నారనుకోండి, సింపుల్గా పడేసేసి వెళ్ళిపోండి అక్కడ డస్ట్బిన్లో. వద్దు అన్నప్పుడు తీసుకెళ్ళకూడదు. కానీ అనుమానం ఉంటే డిక్లేర్ చేయండి. ఇప్పుడు అనుమానం ఉండి డిక్లేర్ చేయకుండా రేపు పొద్దున వాళ్ళు అది అడిగినప్పుడు అని నీళ్ళు నమిలితే అప్పుడు మిమ్మల్ని మళ్ళీ వెనక్కి పంపించేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. సో కస్టమ్స్ దాంట్లో ఈవెన్ స్టెమోపిటీ స్టూడెంట్ని కూడా వెనక్కి పంపించారు పెట్టెలో ఉన్నటువంటి సామాన్ల వల్ల. సో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా జరిగినాయి. ఫైన్ వేసి మరీ పంపించారు కొంతమందికి. సో అందుకని చెప్పేసి మీరు ఏం తీసుకుపోవాలి ఏం తీసుకుపోవడం జాగ్రత్త చూడండి. ఈ 2 ఇన్సిడెంట్స్ మాత్రం వెరీ ఇంపార్టెంట్. ఒకటి వీసా రివకేషన్, ఇంకోటి ఏం సామాన్లు యూఎస్కి తీసుకెళ్లాలనేది జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలు ఎవరైనా సరే మీ పేరెంట్స్ వచ్చేటప్పుడు వాళ్ళు ఏం తెస్తున్నారు ఏంటి వీడియో కాల్ చేసి జాగ్రత్త చూడండి. ఎందుకంటే పెద్దవాళ్ళు పాపం వాళ్ళు ఏంటంటే వాళ్ళకి హెల్ప్ ఉండదు. ఒక్కొక్కసారి ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళ పిల్లలు వచ్చి పంపించేటప్పుడు కొంచెం మీరు జాగ్రత్తగా తీసుకెళ్ళండి అని చెప్తూ ఉంటారు. మనం ఏంటంటే ఫ్లైట్ దగ్గర హెల్ప్ చేయగలుగుతాము, లోపల ఫుడ్కి హెల్ప్ చేయగలుగుతాము, లేకపోతే బ్యాగేజ్ నుంచి తీసి ట్రాలీ మీద పెట్టి హెల్ప్ చేయగలుగుతాం. కానీ కస్టమ్స్ దగ్గర లేకపోతే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర హెల్ప్ అయితే చేయలేం కదా. సో అది ఇక వాళ్ళ చేతిలో ఉంటుంది అనమాట. అందుకని ఈ హెల్ప్ ఎవరి వల్ల అవ్వదు. కాబట్టి జాగ్రత్త. మీ పేరెంట్స్ ఎవరైనా వచ్చేటప్పుడు రూల్స్ అయితే పర్ఫెక్ట్గా పాటించండి. థ్యాంక్ యూ బాబాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.